కానీ కొంచెం ఎక్కువ తక్కువలో ఎవరైనా కూడా ప్రజలకి అభివృద్ధి చేద్దాం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, వ్యక్తిత్వ వీళ్ళకి నైపుణ్యం పెరగాలి, అలాగే మనకి పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, మంచిగా విద్యార్థులకి మంచి విద్యను అందించాలి. ఈ రకంగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలన్నా ఆలోచించినాయి. కానీ గత 5 ఏళ్లలో చూసుకుంటే అది మరి పరిపాలకులు వచ్చారా, లేదంటే రాష్ట్రం మీద ఒక దోపిడీ దొంగల ముఠా వచ్చి పడిందా అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుందండి. ఎందుకంటే పరిపాలించాలనుకున్న వాళ్ళు ఈ రాష్ట్రం నాది, నా ప్రజలు, వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, నేను న్యాయం చేయాలి, ప్రజాసేవ చేయాలి, రాజకీయాలంటేనే ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చామని చెప్పి రాజకీయ నాయకులు చెప్తుంటారు. అటువంటిది మరి ఏ విధంగా కూడా అక్కడ ఆ పోకడలు కనిపించలేదండి. ఒక దోపిడీ దొంగ పడితే ఒక ఇంట్లో ఎలా ఉంటది, వాడికి కావాల్సిందల్లా దోచేసుకోవడం, ఎవరన్నా అడ్డొస్తే వాడిని చంపేయడం, ఎక్కువ మాట్లాడితే తొక్కేయడం, వాడిని పాతాళానికి నెట్టేయడం. ఇది తప్ప వాళ్ళు అంటే ఇది ఇది నాది, ఇది నా ఇల్లు అని వాడికి ఉండదు కదండి దోచుకునే వాడికి. గత 5 ఏళ్ళు అదే జరిగింది రాష్ట్రంలో. తెలుగు భాషని విపరీతంగా తెలుగు భాష మీద దాడి జరిగింది. తెలుగు భాష అనేది లేకుండా చేద్దామని చూశారు. అలాగే హిందూ సంస్కృతిని తొక్కేయాలని చూశారు. హిందూ దేవాలయాల్ని విధ్వంసం చేశారు. అలా అని వీళ్ళు ఏమన్నా చర్చిలకి ఏమన్నా చేశారంటే చర్చిల ఆస్తులను కూడా దోచేశారు. వైజాగ్ లో చూసాం మనం, సిఎన్బిసి చర్చ ఆస్తులు ఎలాగో దోచేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టారు. రపా రపా అనే సంస్కృతిని ఈ రోజు కూడా వాళ్ళు విడనాడట్లేదు. గతంలో చూసాం, ఒక మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద పిచ్చివాడి ముద్ర వేసి చంపేశారు. అంటే ఏ ప్రభుత్వం అన్నా ఏమవుతుంది, ఇటువంటి చర్యలు చేస్తే ప్రభుత్వానికి తప్పు పేరు వస్తుందేమో, చెడ్డ పేరు వస్తుందేమో అనుకుంటారు. కానీ వాళ్ళు అలా ఆలోచించలేదండి. ఇది చూసి మిగతా వాళ్ళు భయపడాలి, మమ్మల్ని ఎవరిని క్వశ్చన్ చేయకూడదు, ప్రజల్లో భయాందోళన రేకెత్తించాలి అనే ఒక వింత పోకడతోటి భయం సృష్టించడం మొదలు పెట్టారు మేడం. అలాగే వాళ్ళు ఏ తప్పు చేసినా సమర్థించే ఒక సైకో సైన్యాన్ని తయారు చేసుకోవడం మొదలు పెట్టారు. వీటి రెండిటికి తోడు గంజాయి మాదక ద్రవ్యాలని యువతకు అలవాటు చేయడం మొదలు పెట్టారు. అంటే ఒక గంజాయి మాదక ద్రవ్యాల మత్తులో యువత వాళ్ళు ఏం కోల్పోతున్నాం, మన రాష్ట్రం ఏం కోల్పోతుంది, మా భవిష్యత్తు ఏమైపోతుంది, మా తల్లిదండ్రుల భవిష్యత్తు ఏమైపోతుంది, మా భవిష్యత్తు ఏమైపోతుంది అని అర్థం చేసుకోలేని, ఆలోచించలేని ఒక ఉన్మాద స్థితికి రాష్ట్రంలోని యువతను నెట్టాలని ప్రయత్నాలు జరిగినాయి మేడం. రాష్ట్రం యొక్క ఖ్యాతిని ఏ విధంగా తగ్గించారంటే, ఎక్కడ చూసినా దేశంలో అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉండేది. అది కాస్త దేశం మొత్తం మీద గంజా ఎక్కడ దొరికినా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది అనే ఒక తప్పు పేరు, చెడ్డ పేరు మన రాష్ట్రానికి వచ్చేటట్టు చేశారు. అలాగే మనం చూసాం, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఈవెన్ మన దేశం మొత్తం కూడా ఉపాధ్యాయులకు ఎంతో గౌరవం ఇచ్చే దేశం, సంస్కృతి మనది. తల్లి తండ్రి తర్వాత నెక్స్ట్ మనం పూజించేది గురువునే. అటువంటి గురువులను తీసుకుని వెళ్ళి వైన్ షాపుల దగ్గర పెట్టిన ఘనత, అంటే చదువుని వీళ్ళు ఏ విధంగా మన విద్యా వ్యవస్థని కూలదోయాలని ఒక నిర్ణయానికి వచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక దేశ సంస్కృతిని కానీ వాళ్ళ వచ్చే తరాలను కానీ వాళ్ళు అణిచివేయాలి, వాళ్ళని నాశనం చెయ్యాలంటే మొదట కొట్టాల్సింది విద్యా వ్యవస్థని. వాళ్ళు అదే దెబ్బ కొట్టారు మేడం. విద్యా వ్యవస్థను దెబ్బ కొట్టడం ద్వారా, తెలుగు మీడియం రద్దు చేయడం ద్వారా, అలాగే పాఠశాలల విలీనం ద్వారా దాదాపు 5 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు పోయిన 5 ఏళ్లలో. అలాగే టీచర్లకి వాళ్ళకి విద్య చెప్పకుండా ఇంకా మిగిలిన పనులన్నీ చెప్పి వాళ్ళని వేధించి నరక యాతన చూపించారు. ఇంకా ఇంకా టీచర్ల యొక్క వాళ్ళ యొక్క విలువను ఎలా తగ్గించారంటే, వాళ్ళని తీసుకువెళ్ళి వైన్ షాపుల ముందు వాళ్ళ డ్యూటీ అక్కడ వేశారు. అంటే ఏ విధంగా మన వ్యవస్థ మీద కానీ, మన ప్రజల మీద కానీ, మన సంస్కృతి మీద కానీ దాడి జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. వారి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ ఒక హత్య చేస్తే అతన్ని శిక్షించాల్సింది పోయి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది పోయి, ఇతను మంచివాడు, సౌమ్యుడు అని చెప్పి ప్రజలకు పరిచయం చేశారు. అంటే ఒక ఎంతటి విష సంస్కృతి ప్రబలిపోయిందో చూసుకోవాలి మనం 5 ఏళ్లలో. మన అదృష్టం బాగుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేలుకొలుపుతో ఒకే ఒక్క ఓటు అన్న ఆయుధంతో ఆ పార్టీని ఇంటికి పంపించారు తప్ప, లేదంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తలుచుకుంటేనే భయానకంగా అయిపోయింది మేడం. గతంలో చూసుకుంటే స్కూళ్ళ దగ్గర కూడా చాక్లెట్లలో గంజాయి లభించే పరిస్థితులు.
వైజాగ్ అంటేనే చాలా ప్రశాంతమైన నగరంగా పేరుండేది. అలాంటిది వైజాగ్ కానీ అక్కడ భీమిలి బీచ్లో కానీ గంజాయి మత్తులో తలలు పగలగొట్టుకునే పరిస్థితి, నడి రోడ్డు మీద హత్యలు జరిగే పరిస్థితి. కోనసీమ, నాది కూడా కోనసీమ జిల్లానే మేడం. ఎంతో ప్రశాంతంగా పచ్చని వాతావరణం ఉండే జిల్లాల్లో మా జిల్లాలో ఫ్యాక్షన్ వచ్చింది, ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచినాయి. భీమవరంలో చిన్న పిల్లలు ఫ్యాక్షన్ తో కత్తులతో విపరీతంగా వీధుల మీదకి వచ్చి స్వైర విహారం చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళని ఎప్పుడు శిక్షించలేదు ఆ ప్రభుత్వం, ఇంకా ప్రోత్సహించారు. వెనక తట్టి మేమున్నాం మీకు అండ అని చెప్పి వైసీపీ ప్రభుత్వం అలాంటి వాళ్ళని ప్రోత్సహించింది. ఇప్పటికీ కూడా 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇప్పటికి కూడా వాళ్ళ తీరులో ఎటువంటి మార్పు లేదు మేడం. గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు బాక్సింగ్ బ్యాగులు పెట్టి ఎలాగా వాళ్ళు పంచింగ్ బ్యాగులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో ఎలా రెచ్చిపోయారో చూసాం. ఇప్పుడు కూడా రప్పా రప్పా నరికేస్తాం, అమ్మోరికి వేటగిస్తాం, బలిస్తాం, ఇటువంటి వాళ్ళని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ప్రోత్సహిస్తున్నారండి? అదేదో సినిమాల్లో డైలాగ్ చెప్పారు, డైలాగ్ చెప్తేనే తప్ప అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటుంటారండి మేడం, వాళ్ళ నాయకులు చెప్పింది అది. చాలా మంది కొంతమంది పార్టీలో బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ లో చెప్పింది, ఒక హత్య చేశాడు కదబ్బా పోన్లే చిన్నపిల్లాడు, కొన్ని కోట్లకు దోచేశాడు కదబ్బా పోన్లే చిన్నపిల్లగాడు. ఇట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, దోపిడీదార్ మనస్తత్వం, ఒక బందిపోటు మనస్తత్వం. అటువంటి మనస్తత్వం ఉన్న నాయకుడు పర్యవేక్షణలో నడిచే కేడర్ అంతా కూడా అదే రూట్ లో వెళ్తున్నారు మేడం. ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా వచ్చే పరిశ్రమదారుల్ని రానివ్వకుండా ఈ రోజు కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మా రాష్ట్రానికి రాకండి, మీ మహిళా ఉద్యోగులకు భద్రత ఉండదు, మేము వస్తే మీరు తీసుకున్న కాంట్రాక్టులు రద్దు చేస్తాం, ఇటువంటి తప్పుడు పోకడలకి పోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అలాంటి వాటి మీద చర్యలు తీసుకుంటది. ఎందుకంటే అది దేశ ద్రోహం, రాష్ట్రం ద్రోహం చేసినట్టే. మనకు రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడం